కానీ కీసరా టోల్ గేట్ దగ్గర మాత్రం ఈ దృశ్యం చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ముఖ్యంగా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా అని. అయితే ప్రస్తుతానికైతే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ అయినట్లే తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. అక్కడి నుండి వసంత్. సో ప్రస్తుతం నేను కేసరా టోల్ ప్లాజా వద్ద ఉన్నాను. ప్రస్తుతం అసలు ప్రమాదం ఎలా జరిగిందని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేనున్నది లైన్ 3, ఇది ఆ పక్క ఉన్నది లైన్ 2. అంటే లైన్ 3లోకి వచ్చినటువంటి ఏదైతే ఈ ట్యాంకర్ ఉందో, ఈ లైన్ 3లోకి వచ్చినటువంటి ట్యాంకర్ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయింది. సరిగ్గా ఇక్కడి నుంచి ఒక 50 అడుగుల దూరంలోనే టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి టోల్ గేట్ ఉంది, అది పాస్ అవ్వాల్సి ఉంది. సో స్పీడ్గా వచ్చినటువంటి వెహికల్ కంట్రోల్ చేయలేక ఈ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి ఉన్నటువంటి ఈ డివైడర్లను ఢీకొట్టి అటువైపుకి బోల్తా కొట్టింది. అయితే లైన్ 2లో శ్రీనివాసరావు టోల్ చెల్లించేందుకు వెహికల్ పాస్ అవుతున్నాడు. పాస్ అవుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ట్యాంకర్ అటువైపుకి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో కారులో ఉన్నటువంటి శ్రీనివాసరావు స్పాట్లోనే చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగింది. 4-5 భారీ జేసీబీలతోటి వాటిని తొలగించిన తర్వాత కానీ వాహనాన్ని బయటికి తెలియని సిచ్యువేషన్ కనిపించింది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి